మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. జనవరి 31 కుంభరాశి వారికి 4 గంటల తర్వాత ఒక వ్యక్తిని కలవబోతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 జనవరి 31 ఈ రోజున మధ్యాహ్నం 4 గంటల తర్వాత మీరు ఒక వ్యక్తిని కలవబోతున్నారు. మరి ఈ రోజున మీరు ఎవరిని కలుస్తారో, ఈ రోజున మీకు జరిగే శుభ అశుభాలు ఏమిటో, మీకు ఎలాంటి పరిణామాలు ఏర్పడబోతున్నాయో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా వారు చేసిన సహాయం మర్చిపోకుండా ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత వ్యక్తుల్ని కానీ బంధుత్వాల్ని కానీ అస్సలు మర్చిపోరు. అలాగే వీరు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశివారు ఇతరులను ఆకట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ ఇతరులతో కలుపుకోలుతనంతో ఉంటారు. ఈ లక్షణం కారణంగా అందరూ కూడా ఈ రాశి వారికి ఆకర్షితులవుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారితో కాసేపు సమయం గడిపినా సరే వీరి రహస్యం అంతా చెప్పేస్తూ ఉంటారు. ఆ విధంగా మనుషులను అట్రాక్ట్ చేసే మాటకారితనం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇదే విధంగా వీరి మాటలే కాకుండా నిజాయితీగా ఉండటానికి ఇష్టతను కనపరుస్తారు. ముఖ్యంగా కుంభరాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఈ యొక్క రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా వీరిలో చిన్న వయసులోనే అర్థమవుతుంది. అలాగే స్నేహితులను కూడా వెనకంజ వేయకుండా ఆదుకునే మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు. స్నేహితులకి ఆపదలో దేవుడిలా కనిపిస్తారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక జనవరి 31 రోజున సాయంత్రం 4 గంటల తర్వాత వీరికి ఒక సంఘటన అయితే జరగబోతుంది. సాయంత్రం 4 గంటల తర్వాత వీరు ఒక వ్యక్తిని కలవబోతున్నారు. చాలా రోజుల నుంచి మీరు ఒక వ్యక్తిని కలవాలని అనుకుంటున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించక వీరు కలవలేకపోతున్నారు. అయితే అకస్మాత్తుగా ఆ వ్యక్తి మీకు కనపడడం లేదా ఫోన్ చేయడం కానీ లేదా బయట ఎక్కడైనా మీకు అనుకోకుండా కనిపించడం కానీ ఈ విధంగా మీకు ఏదో ఒక సంఘటన అయితే జరగబోతుంది. చాలా కాలం నుంచి కలుసుకోవాలనుకుంటున్నారు కానీ పరిస్థితులు అనుకూలించక కలుసుకోవడం లేదు. అటువంటి ఒక వ్యక్తిని ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత మీరు కలుసుకునేందుకు ఛాన్సులు ఉన్నాయి. ఇక ఈరోజు ఈ యొక్క రాశి వారికి మిగతా అంశాలు చూసుకున్నట్లయితే కనుక వ్యాపారస్తులకి వారి వ్యాపారాలు సానుకూలంగా కొనసాగుతాయి. అలాగే కొత్త వ్యాపార జీవితంలో ఒక చిన్న సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీ యొక్క వ్యాపారం గురించి వినియోగదారుల్లో ఒక వ్యక్తి చెడుగా మాట్లాడతారు. అది మిమ్మల్ని బాధ పెట్టే అంశంగా మారిపోతుంది. దానికి సంబంధించి చిన్న వివాదాలైతే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మీ యొక్క జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో చిన్న ఫలితాలైతే మీకు సంతృప్తిని కలగచేస్తాయి, అభివృద్ధికి కారణమవుతాయి. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులు ఒత్తిడికి గురవుతూ ఉంటారు. తలనొప్పిని ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు చిన్నవి మానసికంగా ఇబ్బంది పెట్టే అంశంగా ఉంటాయి. దీనికి మీరు చింతించవలసిన అవసరం లేదు. అవి మీకు ఎక్కువసేపు ఉండే అవకాశాలు లేవు. అవి మిమ్మల్ని అలజడికి గురి చేయడానికి గ్రహ ప్రభావాల రీత్యా చిన్నవి మీకు ఎదురవుతూ ఉంటాయి. ఆశించిన ఫలితాలను పొందుకుంటారు. మీ యొక్క జీవితంలో మనస్పర్ధల కారణంగా, గొడవల కారణంగా తలెత్తే అవకాశాలు, చిన్న మనస్పర్ధలు, గొడవలు, అలాగే కుటుంబ విభేదాలు తలెత్తే అవకాశాలు మీ గ్రహస్థితిని బట్టి కనిపిస్తున్నా కూడా మీకైతే సమయం అనుకూలంగా ఉంటుంది. అన్ని వివాదాలు తొలగిపోయి మీ జీవిత భాగస్వామితోనూ అలాగే మీ వ్యాపార సమయంలోనూ ఉద్యోగ సమయంలోనూ మీరైతే అభివృద్ధి పొందుకుంటారు. దీనికి సంబంధించి మీరు మరిన్ని చక్కటి ఫలితాలను పొందుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే విఘ్నేశ్వర పూజ చేయడం కూడా చాలా మంచిది. దీని ద్వారా మీరు చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.